హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకి గుడ్ న్యూస్. 65 ఏళ్లకే అదనపు పెన్షన్, సప్లిమెంటరీ పెన్షన్ ప్రతిపాదన, బేసిక్ పెన్షన్ రెట్టింపు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. 65 ఏళ్లకే అదనపు పెన్షన్ రెట్టింపు అయ్యే అవకాశం. పెన్షనర్లకు ఇది నిజంగానే ఒక శుభవార్త అనే చెప్పవచ్చు. ఇకపై 65 ఏళ్ల వయసు నుంచే అదనపు పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన సప్లిమెంటరీ పెన్షన్ ప్రతిపాదనలో పెన్షనర్ల బేసిక్ పెన్షన్ రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. పార్లమెంటరీ కమిటీ సూచనల మేరకు 65 సంవత్సరాల వయసు నుంచి అదనపు పెన్షన్ క్రమంగా పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది ఎక్స్ గ్రేషియా మొత్తం అని కూడా పిలుస్తారు. పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు భారత ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, ఇతర ఆర్థిక అవసరాలు పెరగటం సహజం. కాబట్టి పదవీ విరమణ చేసిన వారి జీవన వ్యయాలను నిర్వహించడానికి ఈ మెరుగైన అదనపు పెన్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. అక్టోబర్ 18, 2024న జారీ చేసిన అధికారిక మెమొరాండం ప్రకారంగా 80 ఏళ్లు పైబడిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అదనపు పెన్షన్ చెల్లింపులకు అర్హులవుతారు. వృద్ధాప్య పెన్షన్దారులకు తగినటువంటి ఆర్థిక సహాయం అందేలాగా చూడటమే ఈ పెన్షన్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇది వారికి మెరుగైన జీవన ప్రమాణాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. ఈ అదనపు పెన్షన్ ప్రయోజనానికి సంబంధించి పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ వివరణాత్మక మార్గదర్శకాలను రూపొందించింది. సిసిఎస్ రూల్స్ 2021లోని రూల్ 44లోని సబ్ రూల్ 6 ప్రకారంగా పెన్షన్ వయసు పెరిగే కొద్దీ పెన్షన్ మొత్తాలను క్రమంగా పెంచుతారు. ద్రవ్యోల్బణానికి కారణంగా పెరుగుతున్న జీవన వ్యయాన్ని భరించడానికి ఈ అదనపు పెన్షనర్లకు ఎంతగానో సహాయపడుతుంది. వయసు ప్రకారంగా అదనపు పెన్షన్ వివరాలు. ఈ అదనపు పెన్షన్ సీనియర్ సిటిజన్లు వయసు ప్రకారంగా వారి పెన్షన్కు అందుబాటులో ఉంటుంది. పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ కూడా పెరుగుతుంది. ఆ వివరాలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. సో 80-85 సంవత్సరాల మధ్య గల వారికి వయసు గల వారికి ప్రాథమిక పెన్షన్లో అదనంగా 20% పొందుతారు. 85-90 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి పెన్షన్ కాస్త 30% పెరుగుతుంది అడిషనల్‌గా. అలాగే 90-95 సంవత్సరాల వయసు గల పెన్షనర్లకు వారి బేసిక్‌లో 40% పెరుగుదల అయితే ఉంటుంది. 95-100 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పెన్షనర్లకు అదనంగా 50% పెన్షన్ అయితే లభిస్తుంది. అలాగే 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి వారి బేసిక్ పెన్షన్‌లో 100% పెరుగుదల అయితే లభిస్తుంది. దీని వలన వారి ప్రాథమిక పెన్షన్ రెట్టింపు అవుతుంది. ఈ అదనపు ప్రయోజనం పెన్షనర్ 80 ఏళ్ల వయసు చేరుకున్న నెల మొదటి రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన విషయం. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని పరిశీలించి తమ పెన్షనర్లకు అమలు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిశీలించాలండి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది. దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిశీలించి తమ పెన్షనర్లకు అమలు చేస్తే వృద్ధాప్యంలో వారికి ఆర్థికంగా ఎంతో భరోసా అయితే ఉంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.